టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఫిబ్రవరి 4న జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, సౌకర్యాలపై అధికారులకు టీటీడీ చైర్మన్ పలు సూచనలు చేశారు. తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకొని 1250 మంది పోలీసులు, 1000 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రథసప్తమి నాడు సప్త వాహనాలపై శ్రీవారు తిరుమాడ వీధుల్లో ఊరేగి దర్శన భాగ్యం ఇస్తారని బిఆర్ నాయుడు తెలిపారు. రథసప్తమి రోజు ఉదయం 6:44 సూర్యోదయ గడియలు రానున్నాయని తెలిపారు. ఆ సమయంలో సూర్య కిరణాలు స్వామివారిని తాకుతాయన్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం ఇవాళ అన్నమయ్యలో జరిగింది. అయితే అంటే బిఆర్ నాయుడు చైర్మన్ అధ్యక్షతన పాలక మండలి సభ్యులు కావచ్చు, లేదంటే టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ప్రధానంగా ఇందులో అంటే ఇవాళ జరిగిన పాలక మండలి సమావేశంలో వచ్చే నెల అంటే 4వ తారీఖున స్వామివారికి సంబంధించి అంటే సూర్య భగవానుడు పుట్టినరోజు కాబట్టి ఆ రోజు తిరుమలలో రథసప్తమి వేడుకలను టీటీడీ అంటే ఒకరోజు బ్రహ్మోత్సవం పేరుతో నిర్వహిస్తూ ఉంటుంది. మరి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఒకరోజు బ్రహ్మోత్సవానికి సంబంధించి ముఖ్యమైనటువంటి వాహనాలన్నింటి పైన కూడా స్వామివారు ఊరేగుతారు. ఏదైతే రథసప్తమి రోజు సూర్య భగవానుడు పుట్టినరోజు సందర్భంగా ఉదయం తెల్లవారుజామున సూర్యోదయ కిరణాలు అంటే ప్రారంభమయ్యే సమయంలోనే శ్రీవారికి అంటే సూర్య భగవానుడు అంజలి ఘటిస్తారు. ఆ కిరణాలు స్వామివారి పైన పాదాల పైన పడి స్వామివారి దగ్గర నుంచి కూడా శ్రీవారి దగ్గర నుంచి కూడా ఆశీస్సులు తీసుకుంటారు. ఆ ఘటాన్ని చూడడానికి కొన్ని లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తారు. ఆ సందర్భంగా ఎటువంటి తోపులాట్లు తొక్కిసలాట్లు జరగకుండా టీటీడీ చర్యలు తీసుకోబోతోంది. అందువల్లనే ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశంలో చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాదాపుగా 2000 మంది పోలీసులు ముఖ్యమైన వాహనాలు ఆ రోజు ఆ ఘటన సందర్భంగా కావచ్చు, దాని తర్వాత జరిగే సప్త వాహనాలపైన శ్రీవారులు ఊరేగుతారు కాబట్టి ఏ ఒక్క ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే మనం చూసాం గత వైకుంఠ ఏకాదశి ముందు రోజు కూడా తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట్లో దాదాపుగా